నీ ప్రార్థన లోతైన ప్రార్థనగా, నీ ప్రార్థన మనఃపూర్వకమైన ప్రార్థనగా, నీ ప్రార్థన యథార్థమైన ప్రార్థనగా, నీ ప్రార్థన పరిశుద్ధత కొరకైన ప్రార్థనగా ఉంటే నీకు ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడున్న మనందరం కూడా మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘములో అద్భుతాలు పొందాలంటే ఇక నుంచి మన ప్రార్థన మారుద్దాం. నన్ను ఆశీర్వదించే కాదు, నన్ను కడుగయ్యా అని అడుగు. నువ్వు కడగబడితే ఆటోమేటిక్గా ఆశీర్వాదాల ప్రవాహం వచ్చేస్తానే ఉంటుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నన్ను యథార్థవంతురాలుగా మార్చేయ్యా అని అడుగు. యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు. నిజంగా మొరపెట్టే స్థితిలో నన్ను పెట్టయ్యా అని అడుగు. నిజంగా మొరపెట్టే వరకు ఆయన సమీపంగా ఉంటాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడు, కానీ ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించే వారి మొన వింటాడు. దేవాని చిత్తానుసారంగా సాగే కృప నాకు ఇవ్వయ్యా అని అడుగు. ఆయన చిత్తానుసారంగా నువ్వు బ్రతికితే ఆయన ఆశీర్వాదాల వర్షం కుమ్మరించడా, అద్భుత కార్యాలు నీ పక్షంగా చేయడా? నిశ్చయంగా చేస్తాడు దేవుడు. బహిరంగంగా బాహ్య జీవితంలో అద్భుత కార్యాలు నీవు నేను చవి చూడాలంటే రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు జరిగించును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి.